వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం మొదలయ్యి జనవరి 8వ తేదీ వరకు ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజుల్లో అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ నుంచి ఈ 3 రోజులు ఈ డిప్ స్లాటెడ్ భక్తులకు అలో ఉంటుంది. రోజుకి 60,000 మందికి 14 స్లాట్లలో టోకెన్లు ఇవ్వగా వీరికి ఎంట్రీ పాయింట్ 3 ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఉదయం స్లాట్ల వారిని మాత్రం కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల వారిని ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద నుంచి, అలాగే రాత్రి స్లాట్ల వారిని శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అలో చేయనున్నారు. అలాగే మీరు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడే టోకెన్ని స్కాన్ చేసుకొని తర్వాత క్యూ లైన్లోనికి అలో చేయనున్నారు. తప్పకుండా ఆధార్ కార్డ్స్ అయితే తెచ్చుకోవాలండి, లేదంటే దర్శనానికి అయితే అలో చేయరు. వైకుంఠ ఏకాదశి నిన్నటి రోజు నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి. నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డిప్ టోకెన్స్ ఉన్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు డిసెంబర్ 31వ తేదీ మరియు రేపు జనవరి 1వ తేదీన కూడా ఈ డిప్ టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం అయితే ఉంటుంది. అలాగే జనవరి 2వ తేదీ నుంచి ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా కూడా శ్రీవారి సర్వదర్శనం అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీలకు గాను ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వరు. జనవరి 9వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ కోసం వెళ్లే భక్తులకు ఎస్ఎస్డి టోకెన్లు జనవరి 8వ తేదీ నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు దర్శనం చేసుకోవాలి అనుకున్న ముందు రోజు టోకెన్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 67,053 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 16,301 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 2,25,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు, అలాగే 2,25,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఆన్లైన్లో ఈ డిప్లో టికెట్స్ ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అలో ఉంటుంది. కాబట్టి టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం అయితే ఉండదు. అలాగే నిన్నటి రోజు ఈ డిప్ టోకెన్స్ ఉన్న భక్తులకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనానికి అయితే అలో చేశారు. ఉదయం వెళ్లిన వారికి సుమారుగా 2 నుంచి 3 గంటల లోపు దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం పైన వెళ్లిన వారికి మాత్రం 3 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయింది. అలాగే ఈరోజు శ్రీవారి దర్శనం అంటే ఈ డిప్ దర్శన టికెట్స్ ఉన్న భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 2 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి, కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.